వరుణ్ తేజ్, సాయి పల్లవి నటించిన ఫిదా సినిమా మొదట డివైడ్ టాక్ తెచ్చుకున్నా మంచి కలెక్షన్ రాబడుతుంది. వరుణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా చక్కటి వసూళ్లని రాబడుతుంది. ఇదే ఊపులో వరుణ్ మరో ప్రేమ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రేమ కథా చిత్రానికి వరుణ్ ఓకే చెప్పాడు. తాను వెంటనే 2 ప్రేమ కథా చిత్రాలు చేస్తానని అందరూ ఆశ్చర్యపోతున్నారని, ఫిదాతో పోల్స్తే కొత్త సినిమా చాలా భిన్నంగా ఉంటుందని వరుణ్ అన్నాడు. ఫిదాని శేఖర్ కమ్లా తన స్టైల్లో రూపొందించారని, అలాగే వెంకీ తన ప్రేమ కథని తెరకెక్కించే తీరు ప్రత్యేకంగా ఉంటుందని చెప్పాడు వరుణ్. ఇప్పటికే ఓవర్సీస్ లో $1.62 మిలియన్ రాబట్టింది. మెగా ఫ్యామిలీ పరంగా ఖైదీ నెంబర్ 150 ఓవర్సీస్ లో 2.45తో టాప్ లో నిలిచింది. అత్తారింటికి దారేది సినిమాతో పవన్ 1.90 మిలియన్స్ తో రెండో స్థానంలో నిలిచాడు. ఫిదా సినిమాతో వరుణ్ త్వరలో ఈ 2 రికార్డులను బద్దలు కొడుతున్నాడని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. మిగిలిన మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ల ఓవర్సీస్ రికార్డులను ఫిదా సినిమాతో వరుణ్ ఆల్రెడీ దాటేశాడు.